అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ఏదో తెలియని భ్రాంతి, భ్రమ, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం, చేద్దాం అనుకున్న పనుల మీద ఏదో తెలియని వైరాగ్య రకమైన భావన కావచ్చు, ఇలాంటివి. లేకపోతే ముఖ్యమైన పనులలో కొన్ని రకాలైన ఆటంకాలు, చివరి నిమిషంలో అనుకున్న పని కొంతవరకు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఘర్షణగా ఉండడం, మానసిక ప్రశాంతత లేకపోవడం వల్ల కుటుంబ సభ్యుల నడుమ ఇబ్బందికరంగా ఘర్షణాత్మకమైన వాతావరణం, కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు, ఒత్తిడి మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా ముందుగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, ఘర్షణలకి దూరంగా ఉండాలి, కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలలో కావచ్చు, కుటుంబపరమైన అంశాల్లో కావచ్చు, మీరు ఆశించిన స్థాయిలో దాని యొక్క అభివృద్ధి లేకపోవడం వల్ల కూడా వెంటనే డిప్రెసివ్ థింకింగ్లా వచ్చే అవకాశం ఉన్నా దాన్ని అధిగమించాలి. దాన్ని చక్కగా దుర్గా ఆరాధన ద్వారా కానీ, మీ ఇష్టదేవత ఆరాధన ద్వారా కానీ అలాంటి సమస్యల్ని అధిగమిస్తూ వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ ఆలోచనలలో అనవసరమైన ఘర్షణలని దూరం చేస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ సింహరాశి వాళ్ళకి ఎదురు చూసిన విషయాలలో నూతన అవకాశాలు, నూతన మిత్రులు, నూతన మైత్రి సంబంధాల కొరకు ఎక్కువగా మీరు కృషి చేస్తారు. వ్యాపార విస్తరణ కొరకు, వ్యాపారంలో పెట్టుబడుల కొరకు ఎక్కువ శాతం విదేశీ సంబంధమైన వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు చేయడం అనేది, ఉన్న వ్యాపార అభివృద్ధి విషయంలో కొత్త వ్యక్తుల యొక్క కలయిక, నూతన మైత్రి బంధాలు పెంపొందించుకోవడం, ఆ నేపథ్యంలో వారి కొరకు ఖర్చులు అధికం చేయడం మొదలైన వాటికి ఆస్కారం అయితే ఉంది. ఉన్నప్పటికీ మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేయాలి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ముందుకు వెళ్ళడం, అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో అంటే కొంత మీ యొక్క ఆలోచనలతో ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా, అలాగే నూతన పెట్టుబడుల కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా, కొత్త వారితో మీరు ముందుకు వెళ్ళేటప్పుడు ఆత్మీయులను సంప్రదించి ఆచితూచి వ్యవహరిస్తూ వ్యాపార విస్తరణ విషయంలో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం బట్టి మీరు ఇబ్బంది లేకుండా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం, అది కూడా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, ఆరోగ్య సంబంధమైన విషయాలలోనూ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి, రోగనిరోధక శక్తితో మంచి ఆరోగ్యంతో ముందుకు వెళ్ళడానికి, వైద్యుల్ని సంప్రదించడానికి మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా వాటికి సంబంధించిన ఖర్చులుగా మనం దీన్ని భావించవచ్చు. అంతేకాకుండా వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి, ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పోటీలలో నెగ్గడానికి చేసే ప్రయత్నాల్లో మీకు చాలా వరకు మీరు ఆశించిన విజయాలు రావడానికి, క్రీడాకారులకు కూడా అనుకూలమైన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు.